మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారి శ్లోకం మరొకటి. బాలస్తావత్ క్రీడాసక్తః బాలస్తావత్ క్రీడాసక్తః తరుణీస్తావత్ తరుణీసక్తః బాలస్తావత్ క్రీడాసక్తః తరుణీస్తావత్ తరుణీసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః పరసే బ్రహ్మణి గోపినసక్తః బాలాస్తావత్ క్రీడాసక్తః తరుణీస్తావత్ తరుణీసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి గోపినసక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, బాలస్తావత్ క్రీడాసక్తః. బాల్యంలో ఆటల మీద ఆసక్తిగా ఉంటాడు మానవుడు. బాల్యం అంటే దాదాపు 18 సంవత్సరాలు వచ్చేదాకా, 12 సంవత్సరాల దాకా బాల్యమే. ఆ తరువాత కౌమారం, యవ్వనం. అలాగే ఈ 12 సంవత్సరాలలో వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలాస్తావత్ బాల్యావస్థలో ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ ఏంటంటే ఆటల మీద ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆడుకుందామా అనుకుంటారు. హోంవర్క్ చేయకుండా కూడా ఆడుకుందాం అనుకుంటుంటారు పిల్లలు. ఆ ఆడుకుంటుంటే వారికి ఆనందం కలుగుతూ ఉంటుంది. బాలాస్తావత్ క్రీడాసక్తః. అలా ఆడుకోవడంలో 20 సంవత్సరాలు గడిచిపోతుంది. తరువాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత యుక్త వయసు వస్తుంది. తరుణీస్తావత్ తరుణీసక్తః. 20 సంవత్సరాలు రాగానే యవ్వనం శరీరంలో ప్రవేశించి అవన్నీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలు అన్నీ కూడా ప్రవేశించి తరుణీస్తావత్ తరుణీసక్తః. ఆ యవ్వన ప్రభావంతో స్త్రీ అందు వ్యామోహం కలుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు తరుణీసక్తః. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత బొమ్మలతో ఆడుకోడు, భామలతో ఆడుకుంటాడు. అలాగే తరుణీస్తావత్ తరుణీసక్తః. యుక్త వయసులో ఆ స్త్రీ వ్యామోహంతో ఉండడం వల్ల పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ భార్యతోటి సంసారం సాగిస్తూ ఆనందంగా గడుపుతూ ఉండగా పిల్లలు పుట్టుకొస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా చదివించాలి, ఏ స్కూల్లో వేస్తే మంచిది, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఏ స్కూల్లో బాగా చెప్తారు, ఏ స్కూల్లో అయితే మా వాడికి మార్కులు ఎక్కువ వస్తాయి, ఇట్లా ఆలోచిస్తూ అలా కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనకి వృద్ధాప్యం. వృద్ధాస్తావత్ చింతాసక్తః. ఆ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చింతలు మొదలవుతూ ఉంటాయి.
ఎందుచేత మోకాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, ఆరోగ్యం సహకరించదు, రకరకాలైనటువంటి చింతలు. ఆ పెద్దవాడు బాగాలేదు, చిన్నవాడు బాగాలేదు, వాడి పరిస్థితి బాగాలేదు, వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, ఆ కోడలు ఇలాగా, ఈ కోడలు ఇలాగా, ఇలా రకరకాలైనటువంటి మానసికము, శారీరకము అయినటువంటి చింతలు ప్రారంభమవుతాయి. వృద్ధాస్తావతు చింతాసక్త, ఆ చింతలతో సతమతమైపోతూ ఉంటాం. పరమే బ్రహ్మణి కోపి నసక్త, ఆ ముసలితనం వచ్చిన తర్వాత ఇలా చింతలతో ఉండిపోతే ఎప్పుడయ్యా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించేది? అందుచేత ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఎప్పుడు ప్రార్థించాలి మనం అంటే ఎప్పుడూ ప్రార్థించాలి. అంచేతని వయసులో ఉండగా కూడా ఆ భగవంతుని యొక్క కథలు వినడం, ఆ హరికథలు వినడం, ఇలాంటి మంచి మంచి మాటలు వినడం, ఆ దాని యందు మనం ఆసక్తి చూపించాలి. ఎప్పుడో నేను పెద్దవాడిని అయిపోయాక, ముసలివాడిని అయిపోయాక అప్పుడు భగవద్గీత పట్టుకుందామంటే అప్పుడు అయ్యే పని కాదు. ఇప్పుడు లేని అలవాటు అప్పుడు రాదు. అందుచేత చిన్నప్పటి నుంచి వచ్చే అలవాటే మంచిది. అందుచేత మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ భాగవత భారత కథలు వినిపిస్తూ ఉండాలి. ఈ సంగీత సాహిత్యాల మీద ఆసక్తిని పెంచేలా ఉండాలి. అలా చేస్తే వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళు బాగుపడితే మనం చూసి మనం ఆనందపడటానికి కారణమవుతుంది. అందుచేత 20 సంవత్సరాలు బాల్యంలో గడిచిపోయింది. ఆ తర్వాత 20 సంవత్సరాలు భార్య పిల్లలతో గడిచిపోయింది. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది. 60 సంవత్సరాలకి వృద్ధాప్యంతో గడిచిపోతుంది, చింతలతో గడిచిపోతావు. అందుచేత ఆ తర్వాత మరీ ముసలివాడు అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుని ప్రార్థించాలన్నా నీకు ఆ శరీరం సహకరించదయ్యా. అందుచేత ఎప్పుడు నువ్వు భగవంతుని ప్రార్థిస్తావు? భగవంతుని ప్రార్థించకపోతే నీకు పుణ్యం ఎలా వస్తుంది? అసలు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? ఆ భగవంతుడే కదా. మరి ఆ భగవంతుని సేవిస్తే కదా నీకు పుణ్యం వస్తుంది. ఆ భగవంతుడినే మర్చిపోతే నీకు పుణ్యం ఎలా వస్తుంది? అందుచేత ఆ భగవంతుణ్ణి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని అంటారు. గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ అమాయకమైనటువంటి మూర్ఖమైనటువంటి మనస్సా, గోవిందుని భజించుము, గోవిందుని స్మరించుము, గోవిందుని యొక్క కథలు విను అన్నారు. 9 భక్తి మార్గాల్లో శ్రవణం మొట్టమొదటి కాబట్టి మనం పాడకపోయినా ఆ భగవంతుని కథ వింటే చాలయ్యా, పుణ్యం కలుగుతుంది అన్నారు. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులతో ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.